హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే కాజు మసాలా కర్రీ. పచ్చి జీడిపప్పుతో కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. కానీ పచ్చి జీడిపప్పు దొరకనప్పుడు మనకి నార్మల్గా దొరికే జీడిపప్పుతోనే మనం ఎలా చేసుకోవచ్చో ఈ కూరని చూద్దాము. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది బాగా నచ్చుతుందండి. రోటీస్లోకి బాగుంటుంది, పులావ్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి, మీకు ఇది బాగా నచ్చుతుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా జీడిపప్పు నేను రాత్రంతా కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాను. మార్నింగే నీళ్లు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది. ఇంకొకటి, దీంట్లో ఉన్న మినరల్స్ కానీ న్యూట్రిషన్ వాల్యూస్ కానీ శరీరానికి బాగా అందుతాయి. ఎప్పుడైనా సరే నట్స్ని ఇలానే కన్జ్యూమ్ చేస్తే మంచిదండి. దీంట్లో ఉన్న ఫైటిక్ యాసిడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. పక్షంలో కనీసం 3 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. ఆ నీళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసేయండి. ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ బాగా సన్నగా తరుక్కున్నాను. కొద్దిగా జీడిపప్పు వేరేగా మళ్ళీ 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు బాగా పండిన టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంత మాత్రం అల్లము, 8 వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలిక చేసి రెడీ పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ టమాటో ముక్కలు వేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇలా కలుపుతూ టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇందాక అల్లం చూపించాను కదా, అంత మాత్రం ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు అంత మాత్రం చెక్క, ఒక 3 లవంగాలు వేసుకున్నాను. అలాగే పక్కన పెట్టుకున్న కొద్దిగా జీడిపప్పు ఉంది కదా ప్లేట్లో, అది కూడా వేసుకున్నాను. జీడిపప్పుని గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. ఇవి కూడా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు టమాటోలు చూసారా మగ్గిపోయినాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి ఇలా. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. అలాగే బటర్ వేసుకుంటున్నానండి. ఈ కూరకి బటర్ యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి ఈ కూర. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా బాగా దగ్గరగా ఫ్రై అవ్వాలి. ఈ కాజు మసాలా కర్రీ అనేది చాలా మంచి కర్రీ అండి. ఎందుకంటే మనం యూజువల్గా చికెన్ ఇలాంటివి నాన్ వెజ్ ఆప్ట్ చేస్తాం కదా, దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఏ విధంగా చూసినా చాలా మంచిది హెల్త్కి. ఈ నాన్ వెజ్ని కట్ డౌన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక స్మార్ట్ అండ్ హెల్దీ ఆప్షన్. చికెన్ ఇలాంటి వాటి మీద ఖర్చు పెడతాం కదా, సేమ్ అంతే మనం ఈ నట్స్ మీద ఖర్చు పెట్టామనుకోండి, మనం ఒక హెల్దీ మీల్ తిన్నట్టే కాదు, అలాగే ఈ గుడ్నెస్ ఆఫ్ నట్స్ మనకు అందుతాయి. ఒక గిల్ట్ ఫ్రీ మీల్ తిన్న ఫీల్ కూడా ఉంటుందండి. అలాగే టేస్ట్తో ఏ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. రెసిపీ కూడా చాలా ఈజీ. ఆనియన్స్ చూసారా మనకు చక్కగా మగ్గిపోయినాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది, జస్ట్ బ్రౌన్ అవ్వాలి అంతే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చి జీడిపప్పుతో చేసుకున్న కూర ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. ఇప్పుడు స్పైస్ పౌడర్స్ వేసుకుందాము. 3/4 స్పూను కారం వేసుకున్నాను. ఇంట్లో కారం అనేది కొద్దిగా తక్కువే పడుతుందండి. 1/2 స్పూను పసుపు, మళ్ళీ ఒక 3/4 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది, ఘాటు కూడా ఎక్కువగా ఉండదు. ఒకవేళ ఇది లేకపోతే పర్వాలేదండి, నార్మల్ కారమే కొద్దిగా చిటికెడు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే స్పైస్ పౌడర్సే వాడతానండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. కుదరని పక్షంలో మనకి స్టోర్ బాట్ ఏదన్నా సరే మనం వాడుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను. స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ 1 నిమిషం అన్నా సరే మనం ఇలా ఫ్రై చేసుకుంటే దానికి ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. చక్కటి గ్రేవీ బేస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు
జస్ట్ ఒక్క 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే అది మాడకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆ పచ్చి వాసన కూడా పోవాలి, దానికోసం వేసుకున్నాను. ఎప్పుడైనా సరే స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడం అనేది కంపల్సరీ అండి. ఇది ఒక టిప్. ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోండి. ఒకవేళ నాన్ స్టిక్ కాకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉండాలి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. సాల్ట్ అనేది ఒకటేసారి వేసేసుకోవద్దండి, మళ్ళీ కావాలంటే ఆఖరిని సరిచూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత మాత్రం కసూరి మేతి అండి, డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఒక్కసారి కలుపుకుందాం. ఈ కసూరి మేతి వేసిన తర్వాత చాలా మంచి సువాసన వస్తుందండి. గ్రేవీ బేస్కి చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కసూరి మేతి. మనం ఇందాక పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేస్తున్నాను. అలాగే జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని బ్లెండ్ చేసుకోండి. చూసారా ఎంత క్రీమీగా ఉందో గ్రేవీ బేస్, అలా ఉండాలండి. ఆ పేస్ట్ కూడా చక్కగా మెత్తగా కొట్టుకోవాలి. ఈ కూర కమ్మగా ఉండాలండి. మనం టమాటో వేసాం కదా, ఆ పులుపు ఎక్కువ తెలియకూడదు. కొద్దిగా నేను చూపించాను కదా, అంత మాత్రమే షుగర్ యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. దీనివల్ల ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయ్యి ఆ పులుపు తగ్గి కమ్మగా ఉంటుందన్నమాట గ్రేవీ బేస్. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయిందంటే అర్థం ఏంటంటే ఆ గ్రేవీ బేస్ కరెక్ట్గా కుక్ అయింది అని. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలి. కర్రీలో పెరుగు యాడ్ చేసినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ లోలో పెట్టుకొని అప్పుడు బ్లెండ్ చేసుకోండి. దీనివల్ల పెరుగు అనేది విరగకుండా ఉంటుంది. ఇది కూడా ఒక టిప్ అండి. చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈవెన్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు పెరుగు కూడా ఉడకాలి కదా, మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి. ఒక 3 మినిట్స్ అన్న టైం పడుతుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా, అంటే ఆ పెరుగు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా గ్రేవీ బేస్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు అనేది సరిచూసుకోండి. నాకు ఇంకా ఉప్పు పడుతుంది అనిపించింది. నేను ఒక 3/4 స్పూను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు మాత్రమే పోసుకోవాలి, మరీ ఎక్కువగా కూడా పోసుకోవద్దు. ఒక్కసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 to 7 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఇది కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ బేస్. చూసారా, పైన ఆయిల్ సెపరేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది చక్కగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది వేసేసుకుంటాం. ఇలా నానబెట్టుకొని ఈ జీడిపప్పు వాడుకోవడం వల్ల అచ్చంగా పచ్చి జీడిపప్పు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. 2 సార్లు యాడ్ చేశానండి. దీనివల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ కర్రీ. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. ఈ జీడిపప్పుకి ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది. పైన ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కాస్త కమ్మగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు కొద్దిగా నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ 2 సార్లు యాడ్ చేసుకున్నాను. ఒకటేసారి వేసేసుకోవద్దండి. టేస్ట్ చూసుకొని కమ్మగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఏదైనా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసుకోవడమేనండి. మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా పట్టాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, క్రీమీ కన్సిస్టెన్సీతో ఉందండి. ఇలా ఉంటేనే మనకి రోటీస్లోకి బాగుంటుంది, మరీ దగ్గరకు ఉంటే బాగుండదండి. చక్కగా ఇలా ఉంటే రోటీస్లోకి బాగుంటుంది. పులావ్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. జీడిపప్పు కూడా చక్కగా ఉడికిందండి, ఆల్రెడీ నాని ఉంది కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బౌల్లో వేస్తున్నప్పుడు చూపిస్తున్నాను. ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు తెలియాలి కదా, దానికోసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ నేను పులావ్ కాంబినేషన్తో సర్వ్ చేస్తున్నాను. ఈ పులావ్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి, ఒక్కసారి ట్రై చేయండి. రోటీస్తో అయితే చాలా బాగుంటుందండి ఇది. నేనైతే ఇలా సర్వ్ చేశాను. నేను ఇక్కడ ఈ కర్రీ అలాగే రైతా పులావ్ కాంబినేషన్తో నేను ఈ మీల్ని సర్వ్ చేశాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.